ఫ్రెండ్స్ టెక్ న్యూస్ షాట్ 19 స్వాగతం. ఈరోజు డేట్ చూస్తుంది 27 ఆగస్ట్ 2025. ఇవాళ న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ న్యూస్ చెప్పే ముందు మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మామూలుగా అయితే ఈ టెక్ న్యూస్ అనేది మండేనే రావాల్సింది. కాకపోతే కొంచెం బిజీ అవ్వడం వల్ల టెక్ న్యూస్ చేయలేకపోతున్నాను. మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మన ఛానల్ టెక్ న్యూస్ ఆటోమేటిక్ గా వస్తా ఉంటాయి. ఇక ఈరోజు న్యూస్ చూసుకుంటే ఒప్పో బ్రాండ్ నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా మొబైల్ అనేది వీళ్ళు మనకి కెమెరా ఇంకా డిస్ప్లే అనేది లాంచ్ చేయక ముందే చెప్పారు. అయితే ప్రెజెంట్ అయితే వీళ్ళు మనకి అక్టోబర్ మంత్ లో చైనాలో ఫైండ్ ఎక్స్ 9 ఇంకా ఫైండ్ ఎక్స్ 9 ప్రో వంటి మొబైల్స్ అనేది లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే అంటే ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలో చూసుకుంటే కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ డ్యువల్ పెరిస్కోప్ లెన్స్ తో ఉంటుంది. కాకపోతే ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా మొబైల్ లో 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఒప్పో బ్రాండ్ వాళ్ళు మల్టీ ఫోకల్ జూమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది అందించాలనుకుంటున్నారు. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే 9 అల్ట్రాలో వీళ్ళు మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. 9 ప్రోలో వీళ్ళు మనకి 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ బ్రాండ్ నుంచి యాపిల్ ఐఓఎస్ 26 అప్డేట్‌లో ఐఫోన్ 16 చార్జ్ స్పీడ్‌ని పెంచుతుంది. అయితే జూన్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌లో వీళ్ళు మనకి ఐఫోన్ అంటే ఐఓఎస్ 26 అప్డేట్ అనేది అనౌన్స్ చేశారు. కాకపోతే వీళ్ళు మనకి ఇప్పుడు మొబైల్ బ్యాటరీ అప్డేట్ అనేది తీసుకొని వస్తామని చెప్తున్నారు. అయితే నార్మల్‌గా అయితే ఐఫోన్ 16 ఇంకా ప్రో మాక్స్ అనేది 25 వోల్ట్‌కి చార్జ్ అయ్యిద్ది. కాకపోతే ఇప్పుడు థర్డ్ పార్టీ క్యూఐ అనేది 50 వోల్ట్‌కి పర్మనెంట్ చేసేసారు. ఇంకా ఐఓఎస్ 26 బీటా అప్డేట్ అనేది వీళ్ళు మనకి క్యూఐ 2.2 ఐఫోన్ 16 సిరీస్‌లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ అప్డేట్ అనేది సెప్టెంబర్ మంత్‌లో లాంచ్ చేస్తున్న ఈవెంట్‌లో స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ మనకి వివో బ్రాండ్ నుంచి వివో X300 ఇంకా 300 ప్రో మొబైల్ అనేది వీళ్ళు మనకి అక్టోబర్ మంత్‌లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అయితే నార్మల్‌గా అయితే ఈ రియల్‌మి, ఒప్పో ఇంకా వన్ ప్లస్ వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ మొబైల్స్ అనేది ఈ ఇయర్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ వివో X300 సీరీస్‌లో ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే వివో X200 సీరీస్‌లో చూసుకుంటే వివో X200 ప్రో మినీ, X200 ప్రో వంటి 3 మోడల్స్ లాంచ్ చేశారు. కాకపోతే ఈళ్ళు సేమ్ లైనప్ లోనే వీళ్ళు మనకి X300 ఇంకా X300 ప్రో వంటి 2 మోడల్స్‌ని మన ముందు తీసుకొని వస్తున్నారు. ఇంకా X300 మొబైల్‌లో డిస్‌ప్లే విషయానికొస్తే 6.3 ఇంచెస్ కాంపాక్ట్ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ డిస్‌ప్లే అనేది సేమ్ వివో X200 ప్రో మినీ మొబైల్ లాగే ఉంటుంది. ఇంకా వీళ్ళు వివో బ్రాండ్‌లో కొత్త ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వన్ ప్లస్ వీళ్ళు మనకి వన్ ప్లస్ నాట్ బడ్స్ 3 ఆర్ బడ్స్ అనేది వీళ్ళు మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఇయర్ బడ్స్‌లో ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు మనకి డ్యుయల్ కనెక్టివిటీ ఇంకా ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా 54 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇంకా కలర్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆరా బ్లూ, ఇంకా యాష్ బ్లాక్ కలర్ వంటి వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ బడ్స్ అనేది వీళ్ళు మనకి సెప్టెంబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఇంకా అమెజాన్ వంటి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇయర్ బడ్స్ నార్మల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మనకి 1799 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సేల్స్ లేట్‌న వీళ్ళు మనకి 1599 ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు మనకి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్ ఇంకా టెక్ న్యూస్ సంబంధించిన వీడియోస్ ఇంకా టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.